Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. మల్లీశ్వరివే మధురాసల మంజరివే వినువో తేనెటిగవో తేలేదెలన వెన్న చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే గాయస్ ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే పోస్ట్ అయితే చేశాను సాంగ్తో. ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వాటి యొక్క లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోండి. నేను వాడిన ఈ యొక్క వీడియోకి వాడిన మెటీరియల్స్, ఫొటోస్, లిరిక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకొని వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో ఎడిట్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు గైస్. ఓకే, సో ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చాను గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను. కైన్మాస్టర్ లింక్ అని ఫ్రీగా క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని వన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ 16:9 డేస్ అని అంటే మనకు ఇందులో మనకు 5 ఆప్షన్ నుంచి మనకు 7 రేషియోస్ అయితే ఉంటాయి గైస్. ఈ 7 రేషియోస్ అయితే మనకు నేను 16:9 డేస్ రేషియోలో అయితే సెలెక్ట్ చేసి ఈ యొక్క వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ఎడిట్స్ అండ్ ఫొటోస్ అప్డేట్స్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా నేను ఒక మీడియా ఫైల్ ద్వారా లింక్ ఇచ్చాను. ఆ లింక్ దీనికి సంబంధించిన మెటీరియల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే మీడియా ఫైల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆ యొక్క ఫైల్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి గైస్. కైన్ మాస్టర్ నెక్స్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు చూడండి ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ మీరు టచ్ చేస్తూనే ఆ యొక్క ఫైల్ మీరు అక్కడ నేను ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో ఫైల్, ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఓకే, సో మీ డౌన్లోడ్స్లో అది ఆ యొక్క ఫోల్డర్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను చెప్పాను కదా కైన్ మాస్టర్లో మై ఫైల్స్ అని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ ఫైల్స్ అనేది ఇక్కడ మనకు ఫైల్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మీద టచ్ చేసి ఇక్కడ నేనైతే న్యూ అంటే ప్రాజెక్ట్స్ అని నేను క్రియేట్ చేసుకున్న ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో అయితే యాడ్ అయ్యాయి. మీరు డౌన్లోడ్స్లోనే ఉంటుంది. అక్కడ నుంచి ఆ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూడండి వాటర్ పెయింట్ లవ్ లిరికల్ అని యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఇన్పుటింగ్ అంటే మనకు ప్రాజెక్ట్ ఇన్పుటింగ్ అంటే ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే, సో నేను వాడిన ఇమేజెస్, లిరిక్స్, బ్యాక్గ్రౌండ్స్, ఎఫెక్ట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఓకే, సో చూడొచ్చు మనకు ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతంగా ఉంది. విత్ ఇన్ 1 సెకండ్లో మనకు యాడింగ్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడైతే అంతా పర్ఫెక్ట్గా ఉంది గాయస్. ఏంటంటే ఇక్కడ మీరేమో అంతా బాగుంది, మా ఫొటోస్ని ఎలా చేంజ్ చేయాలి, మేము మా ఫొటోస్ ఎలా పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో ఏం లేదు గాయస్, ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో నేను మ్యూట్ అయితే చేసేసాను. ఫస్ట్ ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. ఫస్ట్ ఈమె ఫోటో వస్తుంది. ఈమె ఫోటోని ఇప్పుడు చేంజ్ చేయాలి. మీరు ఏం చేస్తారు అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు పైన ఆ యొక్క మీడియా ఆప్షన్ ఉంది. మీడియా మీద టచ్ చేయండి. మీరు ఎవరు ఫొటోస్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేయాలనుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫోటోని ఇక్కడ ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరు ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వన్స్ వాళ్ళ ఫోటోని అయితే ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలోనే ఉండాలి. ఓకే, సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకు ఆ యొక్క ఫోటోని ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇంకా మీకు అడ్జస్ట్ కావాలంటే అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్లే చేయండి. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. మీ ఫోటో ఇంకా మనకు అడ్జస్ట్ కావాలంటే ఏం లేదు, ఫస్ట్ మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఏదైతుందో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఇలా మీరు జూమ్ తగ్గించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే ఎలా. ఓకే, సో మీకు ఫోటోకు తగినంత ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ముందుకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఏం లేదు
లేదు, మళ్ళీ ఇక్కడ కీ సింబల్ మీద ఉంది కదా, కీ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ మన యొక్క ఏదైతుందో ఇక్కడ ఈ విధంగా ఫోటోని పెట్టుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద పెట్టేసి మీ యొక్క ఫోటోని యానిమేటెడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుని వస్తుంది మనం ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి గైస్. ఆ యొక్క ఇమేజ్ అనేది మనకు ఇలా స్లోగా మనకు మోషన్ పోస్టర్ లాగా పిక్చర్ వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు స్టైల్ మారుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో ఫోటో వస్తుంది. ఓకే, సేమ్ యాక్సిస్ మళ్ళీ అదే ఫోటో మీద టచ్ చేయండి, మీడియా మీద ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ నేను ఇంకొకటి కపుల్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ కపుల్ ఫోటో కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి, కానీ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇలా. ఓకే, సో మళ్ళీ ఏం లేదు, ఫస్ట్కి వచ్చేసి స్టార్టింగ్ మనకు కీ సింబల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కీ సింబల్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు అన్ని అడ్జస్ట్లు చేసుకోవాలి, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా పెట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ కూడా ఇలా మనకు పైకి స్క్రోల్ అప్ చేసుకోండి. ఇలా మనకు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా మనకు సెట్ అవ్వాలి. ఓకే, సో ఇలా మనకు అక్కడ యాడింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేయండి. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా ఇలానే చేంజ్ అయితే చేసుకోండి. అన్ని ఇమేజ్లు కూడా మనకు కీ యానిమేషన్ అప్లై పెట్టుకొని ప్లే చేసుకోండి గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ పెద్ద ఎడిటింగ్ అయితే ఏం లేదు, ఇంకా అంతా మీకు అయితే వచ్చేస్తుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే బాగా ఒక సూరికి 2 సార్లు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే వచ్చేసింది గైస్. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. ఓకే, సో పైననే మనకు సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.